హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మూవీ రికమెండేషన్స్ ఎపిసోడ్ 10కి స్వాగతం. 12 డేస్ అయింది మనం రికమెండేషన్స్ పెట్టి. మరి ఈ 12 రోజుల్లో నాకు ఏ మూవీస్ నచ్చాయి, ఇలాంటివి ఎన్నో రికమెండేషన్స్ మనం చేసాం. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇందులో మ్యాక్సిమం అన్ని కూడా రివ్యూస్ కూడా ఇచ్చేసా మన ఛానల్లో. అన్ని మూవీస్కి కూడా ఫ్యామిలీతో చూడొచ్చో లేదో కూడా చెప్తున్నా. ఏ మంచి మూవీ వచ్చినా సరే రికమెండేషన్స్లో పెడుతున్నా. ప్రీవియస్ లింక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా. కొంతమంది అనుకుంటారు కదా ఎప్పుడు నెగిటివ్ రివ్యూస్ వస్తుంటాయి మన ఛానల్లో అంటే, మరి వచ్చే సినిమాలు ఎలా ఉంటే మరి అలా చెప్తాం. మరి ఇప్పుడు చెప్పే మూవీస్కి నెగిటివ్ రివ్యూ ఎందుకు రాలేదు? నచ్చాయి కాబట్టి. మూవీ రివ్యూస్ చూడడానికి టైం లేని వాళ్ళు ఈ రికమెండేషన్స్ చూస్తే సరిపోద్ది. మన లిస్ట్లో ఫస్ట్ ఏంటంటే పరంపోరుల్. ఇదో స్వామిరార టైప్ మూవీ. మరీ హైలైట్ కేక తురుము అని చెప్పలేను కానీ ఇట్స్ ఎ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మధ్య చాలా మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి గ్రిప్పింగ్ సినిమా చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆది అలియాస్ అమితాష్ డబ్బు కోసం పురాతన విగ్రహాలను దొంగిలించే స్మగ్లర్లతో చేతులు కలుపుతాడు. తన సిస్టర్ ఆరోగ్యం కూడా అంతగా బాగోదు. సో తనని బాగు చేయాలంటే కూడా డబ్బు అవసరం. మరి ఇలాంటి దొంగ పోలీస్ అయిన శరత్ కుమార్ గారితో చేతులు కలపాల్సిన అవసరం ఏముంది? అసలు దొంగకి పోలీస్కి ఈ లింక్ ఏంటి? మరి శరత్ కుమార్ గారు మంచివారా కాదా? వాళ్ళిద్దరు కుదుర్చుకున్న డీల్ ఏంటి? అన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. ఈటీవీలో తెలుగు ఆడియోలో కూడా ఉంది, చూసేయండి, వదలొద్దు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. మన లిస్ట్లో నెంబర్ 2 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఈ మూవీ ఒక సౌత్ కొరియన్ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్. సౌత్ కొరియా బ్రాండ్ శాంసంగ్ వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్, మా డాంగ్ సియాక్ అదే డాన్లీ వరల్డ్ వైడ్ గా కూడా అంతే ఫేమస్. స్టోరీ గోరంతా, యాక్షన్ కొండంత. పూర్తిగా స్టోరీని పక్కన పెట్టేస్తే ట్విస్ట్లు, టర్ను, సస్పెన్స్ ఏమీ లేకపోయినా సరే, స్ట్రైట్గా వెళ్ళిపోయినా సరే, మరి యాక్షన్ అయితే మామూలుగా ఉండదు భయ్య. స్టోరీ పరంగా చెప్పుకోవడానికి ఏం లేదు, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. వామ్మో ఆ యాక్షన్ సీన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. 1 hour 45 minutes రన్ టైంలో కూడా జస్ట్ ఒక అరగంట మాత్రమే ఏదో స్టోరీ సాగుతూ ఉంటుంది. మిగతా అదంతా యాక్షన్తో నింపేశారనమాట. ఎంత బాగా డిజైన్ చేశారంటే పూర్తి క్రెడిట్ గోస్ టు యాక్షన్ కొరియోగ్రాఫర్స్. మన హీరో ఇరగదీశాడు, మామూలుగా లేవు ఆ దెబ్బలు. ఏంటి స్వామి ఆ దెబ్బలు, నరుకుడేంటి స్వామి, ఆ కాల్చుడేంటి స్వామి. మధ్య మధ్యలో లైట్ ఫన్ కూడా పెట్టారు, అది నచ్చింది. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో టైప్లో యాటిట్యూడ్, డైలాగ్స్, సినిమా స్టోరీ సీరియస్ నోట్లో వెళ్తున్నప్పుడు కూడా కామెడీ, ఆ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఈ మూవీని మాత్రం వదలొద్దు. ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్ అయితే మాత్రం. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. నెంబర్ 3 యానిమల్. ఏ మాట కామాట చెప్పుకోవాలి. వైల్డ్ యానిమల్స్ జూలోనే ఉంటాయి. ఈ యానిమల్ని చూడాలంటే మాత్రం ఇప్పుడు ఓటీటీలోనే చూడాలి. మామా బ్రోస్, మీ ఫ్యామిలీతో మాత్రం అవాయిడ్ చేయండి మూవీని. మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారులే మ్యాక్సిమం కూడా. ఇలాంటి మూవీని మీరు ఎలా వదులుతారు? చూడని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. నాన్నంటే పిచ్చి ఉన్న హీరో లైఫ్ని మనం చూస్తాం. రణబీర్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ మధ్య. ముద్దులు ముచ్చట్లు, మీకు కావాల్సిన అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. రష్మిక మందాన కూడా రచ్చ చేసింది అనుకోండి ఫుల్గా. సింగిల్గా మాత్రమే చూడండి. రన్ టైం ఎక్కువ. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 నేరు. అమ్మాయిని రేప్ చేయడం అనే కాన్సెప్ట్ ఏ మూవీలో అయినా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుడ్డి అమ్మాయిని రేప్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ జీతు జోసెఫ్ మూవీస్ అన్ని కూడా ఒక డబ్బున్నోడిని ఒక పేదవాడు ఎదిరించడం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడం, అబద్ధాలతో కేసులు గెలవాలనుకునే ఒక లాయర్, నిజం కోసం పోరాడే మన హీరో, ఇవన్నీ కూడా మీకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఉంటుంది మూవీ అంతా కూడా. సినిమా కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా సరే ఫైట్లు, పాటలు, కామెడీ పెట్టి చెత్త చేయలేదు. ఇక మోహన్ లాల్ గారు యాక్టింగ్ గురించి నేనేం మాట్లాడతా, సూపర్గా చేశారు అంతే. ప్రియమణి గారికి కూడా మంచి రోల్ దక్కింది. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంటుంది. హీరోతో సమానంగా సిద్దిక్ లాయర్ కూడా సూపర్గా చేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. కోర్ట్ రూమ్ డ్రామా మరింత ఎంగేజింగ్గా ఉంటే ఇంకా బాగున్నాను. హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, వదలొద్దు అంతే. నెంబర్ 5 ఆక్వామెన్ ద లాస్ట్ కింగ్డమ్. ఇది ఒక రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మేట్లోనే ఒక తెలుగు సినిమాలో, కమర్షియల్ సినిమాలో ఉన్నట్లుగానే రివెంజ్ స్టోరీ. అది కూడా విలన్ గాడి రివెంజ్ స్టోరీ. సస్పెన్స్ ఏమీ ఉండదు. స్టోరీ వైజ్గా చెప్పుకోవడానికి ఏమి లేకపోయినా సరే ఇదొక విజువల్ వండర్ అంతే. నా కళ్ళకైతే ఆనందాన్ని ఇచ్చింది. ఆ కలర్స్, హంగులు, ఆర్భాటాలు వామో చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది భయ్య మూవీ. మరి థియేటర్లో చూసుంటే ఏమో కానీ ఇంట్లో నేను చూసా, టెక్నికల్ డిపార్ట్మెంట్ పడే కష్టం అయితే కనిపించింది. 95% VFX వర్క్తోనే లాగించారు. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ ఉన్నాయి, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ ఫ్లాషెస్ అండ్ CGI వర్క్ కూడా బాగుంటుంది. మనం మూవీ నుండి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. రొటీన్ స్టోరీ అయినా సరే చూసినప్పుడు బోర్ కొట్టకుండా, చిరాకు తెప్పించకుండా ఉంటే చాలు. ఆ విషయాలు మాత్రం చాలా సక్సెస్ అయింది. ఇక యాక్షన్ గురించి మాట్లాడితే మాత్రం ఒక 4 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి భయ్య, సూపర్గా ఉంటాయి. మూవీ చూసే ముందు మాత్రం ఫస్ట్ పార్ట్ని అయితే చూడండి, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెంబర్ 6 సైంధవ్. థియేటర్లో సంక్రాంతికి రిలీజ్ అయినా సరే ఎవరు కూడా పట్టించుకోలే. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది కాబట్టే సజెస్ట్ చేస్తున్నా. వెంకటేష్ గారి కోసం, ఇందులో ఉండే యాక్షన్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు.
వెంకటేష్ కూతురికి ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి నుండి బయట పడాలంటే 17 కోట్ల విలువ కలిగిన ఒక వైల్ కావాలి. ఆ డబ్బు కోసం ఏం చేశాడు, తన పాపని రక్షించాడా లేదా అనేది మూవీలో ఉంటుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే కొంచెం డల్, జనాలకి ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు చూసేయండి, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 గ్రిసెల్డా. నేను రీసెంట్గానే చూసా ఈ వెబ్ సిరీస్ని. గ్రిసెల్డా బ్లాంకో ఫిబ్రవరి 15, 1943లో పుట్టి సెప్టెంబర్ 3, 2012లో చనిపోయింది. ఆమెను బ్లాక్ విడో, కొకైన్కా గ్రాండ్ మదర్గా పిలుస్తారు. ఈవిడ కొలంబియన్ డ్రగ్ లార్డ్ కూడా. డ్రగ్ బిజినెస్ చేసి అండర్ వరల్డ్లో మియామిలో 1970sలో చీకటి సామ్రాజ్యానికే ఎదిగింది. మరి ఈవిడ బయోపిక్ ఈ సిరీస్లో చూడొచ్చు. ఎక్కువ బోర్ కొట్టదు, లిటిల్ బిట్ స్లోగా స్టార్ట్ అయినా సరే వెంటనే స్టోరీలోకి ఎంటర్ అవుద్ది. అండ్ ఎవరైనా అర్థం చేసుకునేలాగా ఉండడం ఈ స్టోరీకి అయితే ప్లస్ అయింది. ఓవరాల్గా నాకైతే ఇది మంచి సిరీసే. బయోపిక్లో ఇష్టపడేవారు, అది కూడా మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక లేడీ బయోపిక్ చూడాలనుకుంటే ఈ సిరీస్ని అయితే చూడొచ్చు. కానీ చెప్పే కదా, మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పనికిరావు. కానీ ఈ సిరీస్ని మాత్రం ఫ్యామిలీతో మాత్రం వద్దు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా ఉంది. నెంబర్ 8 ద బీ కీపర్. ఈ మధ్య చూసా, రివ్యూ కూడా చేసాం. ఒక 5 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. స్టోరీ అంతా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, రొటీన్ రివెంజ్ స్టోరీ. కానీ యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు భయ్య. చాలా బాగున్నాయి, చాలా డీసెంట్ స్టంట్స్ ఉన్నాయి. మరీ జాన్ విక్ రేంజ్లో కాకపోయినా సరే బాగున్నాయి. నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ మూవీ మీద, కానీ చూసినందుకైతే చాలా బాగా నచ్చింది. యాడమ్ క్లే అలియాస్ జాసన్ స్టాథమ్ ఒక బీ కీపర్. అతను ఒక అనాథ. తన ఇంటికి దగ్గరలో ఉంటున్న ఒక ఓల్డ్ లేడీని కొంతమంది హ్యాకర్స్ ట్రాప్ చేసి $2 మిలియన్ కొట్టేస్తారు. ఆవిడ ఒక చారిటీ కూడా రన్ చేస్తూ ఉంటుంది. మన హీరో గారిని కూడా ప్రేమగా చూసుకుంటుంది. సో హ్యాకర్స్ డబ్బులు కొట్టేయడంతో తన బాధ భరించలేక సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఓల్డ్ లేడీ చనిపోయిందనే కాకుండా చాలామంది కష్టపడే డబ్బులు దోచేస్తున్నారని, వాళ్ళని అంతం చేయాలని హీరో బయలుదేరతాడు. తర్వాత మరి ఏమవుతుంది అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో మాత్రం లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నెంబర్ 9 ఓరియన్ అండ్ ద డార్క్నెస్. ఈ మధ్యన వీడియో కూడా అప్లోడ్ చేసాం. ఓరియన్ స్కూల్కి వెళ్ళే పిల్లోడు, వాడికి ఏదన్నా భయం. ఠాగూర్ సినిమాలో చిరంజీవి లంచం డైలాగ్ ఉంది కదా, ప్రతి దానికి లంచం లంచం అన్నట్లు ప్రతి దానికి భయం భయం, అన్నిటికీ భయం. వీటన్నిటికంటే చాలా ఎక్కువ భయం అంటే చీకటే, డార్క్నెస్. డార్క్ చీకటిని అసహ్యించుకుంటూ ఉంటాడు. చీకటి అంటే అస్సలు నచ్చదు. అలాంటి పిల్లోడి దగ్గరికి చీకటి, అదే డార్క్ వచ్చి ఆడి భయాన్ని ఎలా పోగొడుతుంది. ఎంతోమందికి డార్క్ అంటే నచ్చదు, కానీ వీడి దగ్గరికే ఎందుకు వచ్చింది? అసలు చీకటి బయోపిక్ ఎలా ఉంటుంది, చీకటి వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. మీ పిల్లలతో సహా చూడండి, సూపర్గా ఉంటుంది, చూసేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెంబర్ 10 ద బీస్ట్ బిలో. యూట్యూబ్లో ఈ మూవీ ఉందని చూసా. ఎంత సొల్లి మూవీ అనుకున్నా, రియల్లీ సర్ప్రైజ్. చాలా సరదాగా అనిపించింది భయ్య చూడడానికి. పర్లేదు, చూసినందుకు సాటిస్ఫై ఇచ్చింది. లాస్ట్కి ఏమవుతుందో మనకు తెలిసినా సరే కొన్ని ఎఫర్ట్స్కి మనం మెచ్చుకోవాలి. అదేంటంటే చాలా లో బడ్జెట్లో తీసిన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. చైనా మాన్స్టర్స్ మూవీస్ యూట్యూబ్లో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది. స్టార్టింగ్ ఒక అరగంట డల్ అనిపించింది, దాని తర్వాత చూడడానికి అయితే బాగుంది. ఒక కాంపిటీషన్ పెడతారు, బోరుబావు తవ్వి నీళ్లు బయటకు తీసుకురావాలి. ఇదేంటి ఈజీ అనుకుంటున్నారా? ఆ ప్రదేశంలో మట్టి కూడా చాలా హార్డ్ అండ్ మట్టిలో రాళ్ళు కూడా ఉంటాయి. డ్రిల్ చేసి వాటర్ని బయటకు తీసి ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళకి బిగ్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. కానీ అక్కడ భూమి కింద ఒక గుహలో ఒక రాక్షస బల్లి మాన్స్టర్ ఉంటుంది. దాని నుండి తప్పించుకొని వీళ్ళందరూ సేఫ్గా బయటపడ్డారా, ఎంతమంది చచ్చారు, ఎంతమంది బతికారు, లాస్ట్కి ఆ గేమ్లో ఎవరు గెలిచారు అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. యూట్యూబ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. ఈ మూవీ లింక్ అయితే కిందనిస్తా, చూసేయండి. మరి ఫైనల్గా పిండం. ఈ మూవీని అయితే నేను సజెస్ట్ చేయను అనుకున్నా, బట్ ఓటీటీలో ఉంది కాబట్టి హర్రర్ థ్రిల్లర్స్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఓటీటీలో చూస్తారు కాబట్టి 0 ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ అయితే మీరు చూడొచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. రన్ టైం కూడా కొంచెం ఎక్కువ, బట్ రొటీన్ స్టోరీ అవ్వడం కొద్దిగా మైనస్. ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, మన లిస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని మూవీ రికమెండేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, తెలుగు డబ్బింగ్లో వచ్చే ఇంగ్లీష్ మూవీ రివ్యూస్, ఏ కంట్రీ అయినా మనకు పర్లేదు. కంటెంట్ ఉన్న మూవీ వస్తే మాత్రం మీకు సజెస్ట్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.